బ్రేకింగ్ న్యూస్. అనంతపురం జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ప్రియురాలు వాపోయింది. గుమ్మగట్ట మండలం పులుకుంట గ్రామానికి చెందిన సురేష్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని 3 ఏళ్లుగా ప్రేమించాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రేమించి వాడుకుని వదిలేశాడని, పెళ్లి ప్రస్తావన రావడంతో ప్రియుడు ముఖం చాటేశాడని యువతి గొడవకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని ప్రియుని ఇంటి ముందే కూర్చుంది. పెళ్లో చావో తేలేదాకా ధర్నాను విరమించనని భీష్మించుకుని కూర్చుంది ఆ యువతి. చూసమ్మా ఎవరు అనలేదు నా మాట అంటే ధైర్యం ఐదు నిమిషాలు ఉండు ఆడపాప విషయం ఇది ఉన్నిలే న్యాయం ఏం తెలుసు కూర్చోండి ఏం ఆ పాప ఏం అడుగుతా ఉంది ఈ పిల్లడు మాట్లాడుతూ ఉంది మాట్లాడు నువ్వు అబద్ధాలు కూర్చొని నేను కదా నువ్వు అబద్ధాలు కూర్చొని నేను కాదా బట్టలు తప్పేడా ఎవరు నీ కన్నా అంజలేదా నీ పంపదా పంపదా అల్లే పడదా లేదా నేను ఎడగా నేను నీళ్ళ కట్ట అబద్ధం కూర్చొని అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను పులుకుంట గ్రామానికి చెందిన వడ్డే వరలక్ష్మి. నేను మలుకుమూరు కాలేజీలో చదువుకుంటుండగా ఒక అబ్బాయి ప్రేమ పెళ్లితో పెళ్లి చేసుకుంటానని 3 సంవత్సరాల నుండి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు వాళ్ళ అమ్మ మాటలు నమ్మి నన్ను పెళ్లి చేసుకోవడం లేదండి. ఇప్పుడు వాడు కూడా ఊళ్ళో లేడు. వాళ్ళ అన్నదైనాక నేను చేసుకుంటానని మాట ఇచ్చి బలవంతం చేసి నన్ను వాడుకుని ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకోను అని అంటున్నాడు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము 4 ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేనేమన్నా వ్యభిచారిదాన్నా డబ్బులు పారేసుకోవడానికి? నేను మా ఇంట్లో అమ్మ నాన్నలు కూడా ఎంత కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు. వాడి వల్ల ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఎక్కడో పోయి దాచుకున్నాడు. నాకు న్యాయం చేయండి. మీరు పోలీస్ స్టేషన్కి 6 రోజుల నుంచి తిరుగుతున్నాను. వాళ్ళు కూడా పట్టించుకోవడం లేదు, కేసు కూడా తీసుకోవడం లేదు. మీరు నాకు న్యాయం చేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వరలక్ష్మి. నేను అనంతపురం జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ఓ ప్రియురాలు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ప్రియురాలు ఆరోపిస్తుంది. ఇక గుమ్మగట్ట మండలం పులుకుంట గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఓ యువతిని 3 ఏళ్లుగా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇక తనను ప్రేమించి వాడుకుని వదిలేశాడని, పెళ్లి ప్రస్తావన రావడంతో ప్రియుడు ముఖం చాటేశాడని ఆ యువతి గొడవకు దిగింది. తనకు న్యాయం జరిగేంత వరకు అక్కడి నుంచి వెళ్లేది లేదని ప్రియురాలు అతని ఇంటి ముందే కూర్చుంది. పెళ్ళో చావో తేల్చేదాకా ధర్నాను విరమించనని భీష్మించుకుని కూర్చుంది. న్యాయం కావాలి, న్యాయం జరగాలి. మా ఇంట్లో పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. మేము 4 ఆడపిల్లలు, ఇంకా 3 ఉన్నారు. ఇంకా నేనే ఫస్ట్ ఇలా చేస్తే 3 పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? డబ్బులు ఇస్తాము, డబ్బులు పారేస్తాము అంటున్నాడు. నేనేమన్నా వ్యభిచారిదాన్నా డబ్బులు పారేసుకోవడానికి?